గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పనిచేయాలి అని మండల అధ్యక్షులు మోపిదేవి విజయ నిర్మల హరినాథ్ బాబు అన్నారు. మండల కేంద్రమైన నిజాంపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలు నందు సోమవారం ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా నూతన ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తూ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేపల్ల నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన అనగాని సత్యప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని గత 5 సంవత్సరాలు వైసీపీ విజయం సాధించి మేము అధికారంలో ఉన్నప్పటికీ పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించామన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చినాక భౌతిక దాడులు ఎక్కువయ్యాయని వీటిని ఇంతటితో ఆపితే బాగుంటుందని కోరారు. అధికారులందరూ నిబద్ధతతో పనిచేసి మండలంలోని ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు. అనంతరం మండల విద్యా వనరుల శాఖ అధికారి హరిబాబు ఈ నెల ఆఖరుకు పదవీ విరమణ పొందుతున్నందుకు గాను వారిని దుశ్శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అధ్యక్షుడు ఉన్నవ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ నెంబర్లు, అధికారులు పాల్గొన్నారు. అలాగనే రేపల్ల నియోజకవర్గ పరిధిలో మన అన్నగారు మోపిదే గారికి ఒక బ్రాండ్ ఉంది, మంచి పేరు ఉంది. ఈ రోజున మన జగనన్న పరిపాలనలో 5 సంవత్సరాలు కంప్లీట్ సందర్భంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ పరిపాలనలో జగన్ యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 దగ్గర నుండి 2024 వరకు కూడాను మంచి పరిపాలన అందించిన నాయకుడిగా మంచి పేరు గుర్తించుకున్న నాయకుడు. ఎందుకంటే ఆ రోజున 2019లో కరోనా వచ్చి 2021 వరకు కూడాను ఆయన పెట్టిన వాలంటీర్ల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్రం అంతా సుభిక్షంగా మంచిగా జరిగిన విషయం అది వాలంటీర్ ద్వారా. అలాగనే ఆయన సంక్షేమ పథకాలు కూడాను కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు అన్న భావంతోనే పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ పథకాలు తీసుకున్న అదే రోజున ఆ పథకాలని మా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకే ఇవ్వాలి, మేమే చేసుకోవాలని ఆలోచన ఉంటే ఈ రోజున టీడీపీకి సంబంధించిన నాయకులు కూడాను టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక పథకం వెళ్ళేది కాదు. అయినా సరే మా నాయకుడు గారు అందరికీ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి మంచి ఆలోచనతో చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబం కూడాను ఆ పంచాయతీలో ప్రతి ఒక్క కుటుంబం కూడాను మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెంది తన యొక్క కుటుంబంలో పిల్లలు మంచిగా చదువుకోవాలని మంచి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు చేసిన మంచి ఆలోచనతో సభకు తెలియజేస్తాను. అందులో భాగంగా మా బిఎస్సిలో ప్రతి మంగళవారం అంటే బుధవారం శనివారం. థ్యాంక్ యూ సార్.